పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం ఈ మూడింటి వల్లే కొంతమంది ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది భారతదేశం యొక్క పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం అని చెప్పి వేలెత్తి చూపించేటటువంటి కొంతమంది రాజకీయవేత్తలు, అలాగే సెక్యులరిజం పేరుతోటి ఒక వర్గాన్ని ఏమీ అననివ్వకుండా ప్రపంచంలో ఏ దాడులు జరిగినా కూడా దాడులు చేసిన వాళ్ళ మీద ఆ యొక్క సానుభూతిని చూపించేటటువంటి సెక్యులరిస్టులు నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఒక బాంబు పేలుడికి దాని వెనక కొన్ని విస్తుపోయేటటువంటి వాస్తవాలకి ఏం సమాధానం చెప్తారో మనం చూడాలి. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, నిన్న కరెక్ట్గా అంటే నవంబర్ 10వ తారీఖున 2025 ఢిల్లీలో జరిగినటువంటి ఆ యొక్క కారు ప్రమాదం ఏదైతే ఉందో, బాంబు పేలుడు ఏదైతే ఉందో, ఒక్కసారి దేశం మొత్తాన్ని కూడా ఉలిక్కి పడేటట్టు చేసింది. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా వెల్లడిస్తే ఎంత దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలంటే మై డియర్ ఫ్రెండ్స్, దాదాపు 11 మంది ఈ నిమిషం వరకు నేను ఈ వార్త చేసేంత వరకు నాకు తెలిసింది 11 మంది చనిపోతే 30 మంది తీవ్రమైనటువంటి గాయాల పాలైనటువంటి సంఘటన ఒకటి. రెండవది ఏంటి అనంటే, కరెక్ట్గా అసలు ఆ కారుని నడిపినటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటిది తీస్తే అతని యొక్క మూలాలన్నీ జైషే మహమ్మద్ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి, ఆ సంస్థతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అనేటటువంటిది బయటపడింది. అలాగే అతనికి కారు అమ్మినటువంటి వ్యక్తులు కూడా ఒకే వర్గానికి చెందినటువంటి వారు కావడం ఇక్కడ గమనార్హం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవాలి. సరిగ్గా మనకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది తీసి పక్కన పెడితే ఇక్కడ కూడా మనం కొన్ని పరిణామాలు చాలా దీంట్లో డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. అలాగే ఢిల్లీలో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ ఢిల్లీలో జరిగినటువంటి అంశము దానికి ముందు లీడు ఒక విషయము ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీరు చూడండి. అదే రోజున బంగ్లాదేశ్, పాకిస్తాన్ 50 సంవత్సరాలుగా బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి 2 దేశాల ఆర్మీ ఆఫీసర్స్ దౌత్యపరంగా అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నటువంటి, వాళ్ళిద్దరూ కలిసినటువంటి రోజు. అదే రోజు మనకి ఇక్కడ బాంబు బ్లాస్ట్ జరగడం అనేటటువంటి జరిగింది. ఇంకా ముందు మనకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటో చెప్పమంటారా? ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ 2 కలిసి, ఎందుకంటే మొన్న జరిగినటువంటి దాడిలో, పహల్గామ్ దాడిలో వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యానికి 1కి 10 చొప్పున ఇచ్చినటువంటి చరిత్ర మన భారతదేశపు సైన్యానిది. ఆ సైన్యాన్ని అలర్ట్ చేసినటువంటి, అంత సమర్థవంతంగా ఆపరేషన్ సింధూర్ని నడిపినటువంటి ఘనత మన యొక్క ప్రధానిది, మన యొక్క రక్షణ మంత్రులది. ఈ విధంగా దేశం ముందుకు పోతుంటే వాళ్లలో ఒక వణుకు పుట్టుకొచ్చింది, ఒక భయం ఏర్పడింది. ఆ భయంతోటే 2 శత్రు దేశాలు, మనకి శత్రువులైనటువంటి 2 శత్రు దేశాలు కూడా నిన్న చేతులు కలిపి స్నేహహస్తాన్ని ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగా ఆ టైంలోనే మనకి ఢిల్లీలో ఈ ఇన్సిడెంట్, బాంబు దాడి జరగడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఆ కారు నడిపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఉగ్ర మూలాలకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇకపోతే ఇక్కడ 2 విషయాలు మనకి ఇక్కడ భయంకరమైనటువంటి వాస్తవాల్ని తెలియజేస్తున్నాయి. ఇన్ని రోజులు మట్టి మనం ఏం మాట్లాడుకున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉగ్రవాదం ఎందుకు వస్తుంది అనంటే, మన యొక్క మేధావులు, సెక్యులర్లు, అలాగే కొంతమంది సెక్యులర్లు అయినటువంటి రాజకీయవేత్తలు అద్భుతమైనటువంటి ప్రసంగాలను పుంఖాలుగా గొంతు నుంచి, నాభి నుంచి తీసుకొచ్చి మాట్లాడారు. ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకి అక్షరాస్యత లేదు, పేదరికంలో ఉన్నారు, నిరుద్యోగం ఉంది, అందుకోసమనే ఈ పిల్లలందరూ కూడా ఉగ్రవాదం వైపు మళ్ళుతున్నారు అనేటటువంటి, ఈ దేశము వాళ్ళకి ఏ విధంగానూ విద్య పరంగా కానివ్వండి, ఉద్యోగాల పరంగా కానివ్వండి ప్రత్యామ్నాయం చూపించలేకపోయిందని బ్లేమ్ వేస్తున్నటువంటి వాళ్ళు. ఇక్కడ నేను కొన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ వరుసనే గత 30 రోజులుగా మన ఇండియన్
ఏజెన్సీ, ఈ రా ఏజెన్సీ ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో గత నెల రోజులుగా ఎంతమంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిందో నేను చెప్తాను. 2,900 kg of explosives, 5 kg heavy metal, major terror module busted in Delhi NCR. What cops found in Faridabad. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు వచ్చిన కథనం November 10th హెడ్లైన్స్ గా వచ్చింది. ఎక్కడ November 10th అంటే నిన్న పట్టుకున్నారు 2,900 కేజీలు ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి పేలుడు పదార్థాలు. అలాగే 3 ISIS టెర్రరిస్ట్ అరెస్టెడ్ ఫ్రమ్ గుజరాత్ ఫర్ ప్లానింగ్ అటాక్స్ ఇన్ ఇండియా. ఇది ఎప్పుడు జరిగింది? November 9th. వరుసనే జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఇది తర్వాత ఇక్కడ ఇండియా టుడేలో క్లెరిక్ విత్ తెహ్రిక్ ఈ తాలిబాన్ లింక్స్ అరెస్టెడ్ ఇన్ రాజస్థాన్, 4 others detained. ఇది ఎప్పుడు జరిగింది? November 7th, 2025. ఓకే. అండ్ మహారాష్ట్ర ATS అరెస్ట్ Pune techie over alleged Al-Qaeda links booked under UAPA October 28, 2025. అలాగే హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చినటువంటి వార్త, ISIS మాడ్యూల్ బస్టెడ్, 2 suspected terrorists undergoing ఫిదాయిన్ అటాక్స్ ట్రైనింగ్ అరెస్టెడ్ ఢిల్లీ పోలీస్. ఢిల్లీ పోలీసులు October 24th అరెస్ట్ చేశారు. అలాగే ద హిందూ AP police arrest 2 persons from UP, Maharashtra for terror links. ఇది ఎప్పుడు జరిగింది? October 17th. పంజాబ్ పోలీస్ బస్ క్రాస్ బోర్డర్ ఆర్గనైజ్డ్ ఆర్మ్స్ narcotics smuggling module with links to Pakistan, 3 held with 10 pistols, 500 grams opium. ఇది ఎప్పుడు జరిగింది? October 15th, 2025. నెక్స్ట్ ANI పంజాబ్ పోలీస్ బస్ బబ్బర్ ఖాల్సా టెర్రర్ మాడ్యూల్ 2 అరెస్టెడ్ ఫ్రమ్ జలంధర్. ఇది ఎప్పుడు జరిగింది? October 9th. October 9th నుంచి నిన్నటి వరకు కూడా దాదాపు 8 సార్లు భారతదేశాన్ని ఈ యొక్క ఉగ్రవాదుల దాడి నుంచి భారత ప్రజలను మన యొక్క ఆర్మీ అండ్ ఇంటెలిజెన్స్ కాపాడినటువంటి వైనం, 8 సార్లు అటాక్ల్ని ఆపినటువంటి భయంకరమైనటువంటి సిచ్యుయేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిన్న ఎవరైతే ఈ పేలుడు సంభవించిందో ఆ రోజున పట్టుబడినటువంటి ఈ యొక్క టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో 2,900 kg ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, 5 kg హెవీ మెటల్, మేజర్ టెర్రర్ మాడ్యూల్ బస్టెడ్. దీన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ఆదిల్ అనేటటువంటి పర్సన్. ఈ ఆదిల్ అనేటటువంటి వాడిని జమ్మూ కాశ్మీర్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు వాళ్ళ తరీకాలో 2 తంతే అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఒక్కసారి గజగజ వణికినటువంటి వైనం భారతదేశపు ప్రజలందరూ. ఏంటి అంటే, అతను ఇంకొక 2 పేర్లు చెప్పాడు. ఆ 2 దగ్గర కూడా ఒకళ్ళ దగ్గర 350 kgల పేలుడు పదార్థాలు ఉండడమే కాకుండా ఇంకొక వ్యక్తి ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ పేరేంటి అనంటే సయ్యద్ అహ్మద్ అనేటటువంటి ఒక డాక్టర్. మూలాలు హైదరాబాద్లో. ఈ హైదరాబాదులో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిస్తే ఒళ్ళు గగురు పొడిచింది. ఇతను పేర్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ కారులో దొరికినటువంటి ఈ యొక్క పదార్థం ఏంటి అంటే, రేసిన్ అనేటటువంటి పదార్థము లిక్విడ్ దొరికింది. కేజీలు దొరికింది, లీటర్లు దొరికింది. ఏంటి అనంటే, బాబు ఇది ఏంటి అని మాట్లాడితే, ఆముదం నుంచి ఒక పదార్థాన్ని వేరు చేశారు. అది అత్యంత భయంకరమైనటువంటి విషపూరిత పదార్థం. ఈ పదార్థాన్ని ఎందుకు నాయన లీటర్లు బుక్ చేసినావు, ఎందుకు తయారు చేసావంటే, అతను చెప్పినటువంటి విషయము, ఈ యొక్క పదార్థం రేసిన్ ఏదైతే ఉందో అత్యంత విషపూరితమైనటువంటి దీంతోటి కొన్ని లక్షల మంది హిందువుల్ని చంపడానికి నేను సిద్ధపడ్డాను, ప్లాన్ చేశాను అని చెప్పాడు. నాయనా 1,00,000 మందిని ఇట్లా చంపుతావు అని మనాళ్ళు చక్కగా మధ్యలో వాయిస్తే, అతగాడు చెప్పిన విషయం ఏంటి అనంటే, ఏ దేవాలయంలోనైనా సరే
ప్రసాదాల్లో దీన్ని కలపడము. ఎందుకంటే ఎంత కరప్షన్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆలోచించండి. భారతదేశంలో ఉన్నటువంటి మన వాళ్ళనే ఉపయోగించి వీళ్ళు అతి భయంకరమైనటువంటి చేష్టలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే చూడండి, ఉగ్రమూలాలు ఎక్కడి నుంచి వెతికితే ఎక్కడికి ఉన్నాయంటే ఒళ్ళు గగురు పడుస్తుంది. మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు, అలాగే మన వాళ్ళతోటే పనులు చేయించేటటువంటి భయంకరమైనటువంటి ప్లాన్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదైనా గుళ్ళో ప్రసాదాల్లో కలపడమో, లేదా ఒక మాబుగా అన్నదానం చేసి ఆ అన్నదానం చేసేటటువంటి దాంట్లో ఈ లిక్విడ్ ని కలపడమో, కలిపి ఒకటేసారి కొన్ని లక్షల మందిని, లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ని చంపడము అనేటటువంటిది దీని లక్ష్యం. ఇతగాడెవడండి? ఎంబీబీఎస్, చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి డాక్టర్. ఈ ఆదిల్ ఎవరండి? అతగాడు కూడా డాక్టర్. ఈ ఆదిల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన పట్టుబడినటువంటి ఉగ్రవాదులందరూ కూడా డాక్టర్లు. ఇప్పుడు మనం మన సెక్యులర్ వాదులను అడుగుదాము. ఏమని అడుగుదామంటే, ఇంతకాలం వరకు మీరు మాట్లాడారు కదా, అరే పేదరికంలో ఉన్నారు పాపం, వాళ్ళకి ప్రపంచం ఏంటో తెలియదు, వాళ్ళ జ్ఞానం ఏంటో తెలియదు, అందుకని వాళ్ళు ఉగ్రవాదం వైపు వెళ్ళిపోతున్నారు అని వాదించేటటువంటి ఈ కుహనా మేధావులు, ఈ అద్భుతమైనటువంటి దిక్కుమాలిన మేధావితనమో, ఈ అరుపులు అరిచేటటువంటి వాళ్ళందరూ ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తారో విందాం. ఇంకా మన రేవంత్ రెడ్డి సార్ని అడిగితే సింపుల్ గా ఒకటి రెడీగా రాసి పెట్టుకొని ఉన్నాడు. ఏమని అనంటే, అయ్యో పాప వాళ్ళందరూ చదువు ఎక్కువైపోయి ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి ఆ బ్రెయిన్ లో ఏముందో తెలియక కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోయి పిచ్చెక్కిపోయి ఫ్రస్ట్రేషన్ లో చేద్దాం అనుకున్నారండి, ఫ్రస్ట్రేషన్ లో వెళ్ళిపోయారు, వాళ్ళంతా మానసిక పరమైనటువంటి ఆ యొక్క రోగులు అని చెప్పి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం ఇక్కడ కూడా జరగబోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ అతిరథ మేధావులందరూ కూడా రేపొద్దున మాట్లాడేటటువంటి మాట కూడా ఇదే. చెప్తున్నాను, ఇంతవరకు మాట్లాడింది ఏంటంటే వాళ్ళకి చదువు లేదు, ఉద్యోగం లేదు, జ్ఞానం లేదు కాబట్టి హింస వైపు మళ్ళుతున్నారని అన్నారు. మరి ఈ రోజు పట్టుబడినటువంటి ఎవరెవరైతే గత 30 రోజుల నుంచి పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఉగ్రవాద లింకులు కలిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఎడ్యుకేటెడే, ప్రతి ఒక్కడు టెక్నికల్ గా టెక్కీ. చూడండి, ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి వాడు టెక్కీ, ఇంకొకళ్ళు ఐఐటిలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ టెక్నికల్ గా చదివి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఉగ్రవాదం వైపు మళ్ళుతున్నారు అనంటే దీని వెనక ఎంత భయంకరమైనటువంటి నిజం దాగి ఉందో చెప్పమంటారా? చదువు రానివాడిని అటువైపు మౌల్ చేస్తున్నారని అన్నారు, కానీ ఈ చదువు చెప్పే దగ్గర నుంచే ఉగ్రవాదం అనేటటువంటి బీజాన్ని ఈ యొక్క మనుషుల్లో, ఈ యొక్క సంస్థలు కానీ అలాగే ఈ వర్గం కానీ నాటుతున్నారు అనేటటువంటి భయంకరమైనటువంటి వాస్తవం ఈ రోజు జనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో కాలం నుంచి మాట్లాడుతున్నాం, ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నాం. అరే చదువుకుంటున్న స్కూల్స్ లో నుంచి, మదర్సాల్లో నుంచి ఇవన్నీ కూడా జాతి వ్యతిరేకమైనటువంటి ఉపన్యాసాలు ఉంటున్నాయి. ఇటువంటివన్నిటిని ఖండించాలి, ఇలాంటి వాటి మీద మానిటరింగ్ ఉండాలని మొత్తుకుని చెబుతున్నటువంటి ఎంతమంది, కొన్ని లక్షల గొంతుకలు ఈ యొక్క హిందూ దేశంలో మారుమోగుతుంటే ఒక్కళ్ళైనా విన్నారా? ఈ మేధావులు గొంతుజించుకొని ఏం మాట్లాడారండి, ఏం పడిపోతారండి, అడ్డగోలుగా అడ్డదిడ్డంగా. ఇంకా చెప్పాలి అనంటే ఇక అసలు వ్యతిరేకమైనటువంటి దేశానికి పట్టిన దరిద్రం ఏదైనా ఉంది అనంటే ఈ సెక్యులర్ అని ఒక ఈ సెక్యులర్ అని అడ్డం పెట్టుకొని వాగేటటువంటి ఈ దరిద్రమైనటువంటి అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో, మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, ఆ మూర్ఖుల దేశంలోనే ఇవాళ భారతదేశము ఇంత దరిద్రమైన హీన స్థితిలోకి వెళ్ళింది. వీళ్ళు ఎవరిని తయారు చేస్తున్నారండి? వీళ్ళు ఈ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఏం చేసినా వాళ్ళని సమర్థించుకుంటూ వస్తూ ఉంటే ఎవరికైనా వాడిని సమర్థించే వాడిని చూస్తేనే బలం వస్తుంది, వాడు చేసే పని కరెక్ట్ అని వస్తుంది. ఇక్కడ ఎవరు సమర్థిస్తున్నాడు? ఉన్నతమైనటువంటి విద్యావంతులు. ఈ టెర్రరిస్టులకి వీళ్ళకి తేడా ఏమైనా ఉందా? అర్బన్ నక్సల్స్ కాదు, అర్బన్ టెర్రరిస్టులు వీళ్ళంతా కూడా. ఈ అర్బన్ టెర్రరిస్టులు చేసేటటువంటి అరాచకాల వల్లే వీళ్ళ యొక్క వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ కి బలమే ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ విద్యావంతులైనటువంటి ఉగ్రవాదులు. వీళ్ళకు ఉన్నటువంటి విద్యని ఇక్కడ చూడండి,
ప్రాణాలు కాపాడవలసినటువంటి డాక్టరు ఆ యొక్క ప్రాణాలు తీసేటటువంటి పదార్థంతో ప్రాణం తీయడానికి బయలుదేరాడు అంటే ఈ విద్యని దేశ వినాశనానికి, అలాగే హిందూ జాతి నిర్మూలనకి ఎలా పని చేయడానికి ఎప్పటి నుంచి కంకణం కట్టుకున్నారో వీళ్ళు ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. నాకెందుకులే, నాకు అవసరం లేదులే, అది ఎవడో చూసుకుంటాడు, అది ఎవడో పని అనుకుంటున్నారు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ లో ఎవరు దాదాపు 11 మంది చనిపోయారు అక్కడ. ఆ 11 మందిలో మామూలు కుటుంబాలు ఉన్నాయండి. నాకెందుకులే అని పట్టించుకోనటువంటి వాళ్ళే ఉన్నారండి. ఈ దేశం ఏ ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి అమాయకులు ఉన్నారండి. అలాగే వాళ్ళని చూసి ఈ రోజు కూడా మనం నోరెత్తి మాట్లాడకుండా మన జాగ్రత్తలో మనం ఉండకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఇంకొక ప్రమాదం చెప్తున్నాను. నిజంగా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, చాలా మంది ముస్లిమ్స్ నాకు మంచి మిత్రులు ఉన్నారు. ఎంత అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నటువంటి ఆ మంచి మిత్రులు కూడా ఈ రోజు వాళ్ళ మొహం చూడాలి అనంటే కూడా వాళ్ళు నాకేసి చూస్తున్నా కూడా ఎంత బాధ అనిపిస్తుంది అనంటే, ఎందుకు అనంటే వాళ్ళ మనసు కలుషితం లేదు, కల్మషం లేదు, వాళ్ళు ఎంతో స్వచ్ఛందంగా ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల రేపొద్దున వాళ్ళ మనుగడికి ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లుతుందో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే, ఇలాంటివి ప్రోత్సహించుకుంటూ పోతే రేపొద్దున అందరివి శవాలే మిగులుతాయి, బూడిద కుప్పలే మిగులుతాయి. ఎందుకంటే ఒకప్పుడు యుద్ధం కత్తులతో జరిగేది, మరొకసారి ఫిరంగులతో జరిగేది, తుపాకీ గుళ్లతో జరిగింది. కానీ ఈ రోజు యుద్ధం నిజం చెప్తున్నా, ఒక డాక్టరు అన్నంలో కలిపి అన్న ప్రసాదం ద్వారా చాలా సింపుల్ గా కొన్ని లక్షల మందిని చంపేయాలి అనేటటువంటి ఆ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన, మానవత్వం లేనటువంటి ఆలోచనలు ఎంత పురులు జడలు విప్పుకుంటున్నాయో ఆలోచించండి. ఆ ఆలోచన అతడు చేశాడు అనంటే దాని నుంచి ఎంత భయంకరమైనటువంటి వెళ్తున్నాయో. యుద్ధం ఈ రోజుల్లో ఎప్పుడు డైరెక్ట్ గా జరగదు మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, యుద్ధం ఎన్నో రకాలుగా అది రూపు మార్చుకుంది, దాని దిశను మార్చుకుంది. ఎంత అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఈ రోజు హిందువులందరికీ కూడా ఉంది. ఇకపోతే వీళ్ళు టార్గెట్ చేసినటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఇతను ఈ రెసిన్ అనేటటువంటి పదార్థం ఆముదం నుంచి తయారు చేసినటువంటి సదరు ఈ డాక్టర్ గారు ఫస్ట్ ఆయన లిస్టులో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ సంస్థకి కూడా ఇతను రెక్కి నిర్వహించాడు. ఆ సంస్థకి వెళ్ళి వాళ్ళు తినేటటువంటి ఆహారంలో కలపడమో, లేకపోతే వాళ్ళకి పండ్లు ఇచ్చే ద్వారా ఆ పండ్లలో ఈ విషయాన్ని నింపి ఇవ్వడానికో ప్రయత్నించినటువంటి సంఘటనలు, దాఖలాలు విచారణలో వెల్లడైనాయి. ఎందుకు ఆర్ఎస్ఎస్ సంస్థని వీళ్ళు టార్గెట్ చేశారు అనంటే, ఈ రోజు హిందువుల మధ్య ఐక్యత బలంగా వచ్చింది అనంటే అది కేవలం ఆర్ఎస్ఎస్ చేసినటువంటి కృషి. ఆర్ఎస్ఎస్ ద్వారా స్ఫూర్తి పొందినటువంటి ఎన్నో హిందూ సంఘాలు, ఎంతో మంది పిల్లలు బయటికి వచ్చి, పెద్దలు, ఆడవాళ్ళు కూడా తమ గొంతుకని ఈ రోజు గృహిణులు కూడా వినిపిస్తున్నారు. కొన్ని వీడియోస్ గృహిణులు చేస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉంటుందో నేను చెప్పలేను. ఏ మాత్రం భయపడకుండా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా సమాధానం చెప్తున్నారు హిందువులంతా కూడా కూర్చొని. నిజంగా ఆ మాతృమూర్తులందరికీ, ఆ మహిళలందరికీ కూడా చాలా 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 కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు 2 మై డియర్ ఫ్రెండ్స్. ఎవడో మేధావి చెప్పాడు కదా అని మనం విని, వాడు చదువుకున్నాడు, వాడు చాలా గొప్పవాడు కాబట్టి వాడు చెప్పాడు కాబట్టి వాడికి తెలిసిందే నిజమని నమ్మడం అనేటటువంటిది మూర్ఖత్వం. ఈ రోజు మనం చూసాం, ఈ రోజు ఈ ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వాళ్ళు, ఉగ్రవాద సంస్థలతోటి సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఎడ్యుకేటెడే. వాళ్లే ఈ విధంగా ఉన్నారు. కొంతమంది డైరెక్ట్ గా వాళ్ళతోటి ఉండి ఈ విధమైనటువంటి మారణ హోమానికి వాళ్ళు సిద్ధమైతే, ఇంకొంతమంది మాటల ద్వారా ఈ మారణ హోమాన్ని సృష్టించేటటువంటి వాళ్ళకి ప్రొటెక్షన్ లేయర్ గా ఉన్నటువంటి ఈ కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈ అర్బన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో
వాళ్లే మనకి అసలు సిసలైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. దయచేసి అందరికీ నేను హెచ్చరిస్తున్నాను. మేధావులు మాట్లాడారు, వీళ్ళు ఎవడు చెప్పాడండి వాడు మేధావని? అరే దేశం కోసం, ధర్మం కోసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వాడు, ఇక్కడ స్త్రీకి, హిందూ స్త్రీకి ఏదైనా జరిగితే ఒక్క మాట నోరెత్తనటువంటి వాడు, అలాగే ఈ లవ్ జిహాదుల పేరిట ఆడపిల్లలు నాశనమవుతుంటే ఒక్క మాట నోరు విడిచి మాట్లాడని వాడు మేధావా లేకపోతే టెర్రరిస్టా? ఒక్కసారి ఆలోచించండి. మన ఆడపిల్లలు, నిన్నగాక మొన్న బండి సంజయ్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఆడపిల్లల చరిత్ర ఆయన ఒక్క ఇద్దరిది చెబితేనే ఆయనకి నిద్ర పట్టలేదే. ఇలాంటి చరిత్రలు నేను పొద్దున్నే లెగిస్తే ఎన్ని వింటాను, ఎన్ని కౌన్సిలింగ్స్ నా దగ్గరకు వస్తాయో. మా పరిస్థితి ఏంటి? మేము ఏ విధమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నాము, మేము ఎలా ఈ సమాజానికి మేము జాగృతం చెయ్యాలి అనేటటువంటిది మేము అడుగుతున్నాము, మేము ప్రయత్నాలు చేస్తున్నాము. దయచేసి అందరూ ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ ఉగ్రవాదాలు ఉన్నాయి, దేంట్లో ఉన్నాయి, ఏమున్నాయి? ఈ రోజు ఈ దేశం నీది, ఈ దేశం నీది అనంటే అర్థం ఏంటంటే ఈ దేశం బాగుంటేనే నువ్వు ప్రాణాలతో ఉంటావు. మేమేం చేయగలమండి? చాలా మంది నాతో బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడతారు, ఏమండి మేము బయటికి రాలేమండి, కానీ మీరు మాట్లాడేది మాత్రం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, మీరు బయటికి రాలేకపోవచ్చు, కానీ వేరే విధంగా కూడా పోరాడేటటువంటి వాళ్ళకి సహాయం చేయవచ్చు. దయచేసి ఆ సిచ్యుయేషన్ లో ఉండండి. కొంతమంది హిందువులకు కూడా నేను చెప్తున్నాను, ధర్మం పేరుతో ప్రచారాలు చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎంత దరిద్రంగా తయారవుతున్నారు అనంటే, దయచేసి మీ భావజాలాన్ని మడిచి లోపల పెట్టండి. దేశానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదము అంతకంటే భయంకరమైనది. దయచేసి మీరు కంట్లో నలుసుగా మారకండి. మారితే మేము ఎలా మారాలో మాకు బాగా తెలుసు. చివరిగా ఒక్క విషయం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విద్యావంతులు కూడా ఉగ్రవాదులు అవుతున్నారు అంటే వీళ్ళ యొక్క మత ఉన్మాదము పుట్టినప్పటి నుంచి ఉగ్గుపాలతో పెరుగుతుంది అనంటే అది ఎంత భయంకరమైనటువంటి సంస్కృతిని రేపొద్దున భారతదేశంలో నింపుతుంది. అలాగే మన దేశానికి సంబంధించి, మన హిందువులకి సంబంధించినటువంటి మేధావుల్ని తీసుకోండి, కొంతమందిని, అందరిని అనట్లే, దీంట్లో కూడా కొంతమంది చచ్చారు. ఇందాక చెప్పినాను కదా, ఏ టెర్రరిస్టులు, అర్బన్ నక్సల్స్ అనకండి దయచేసి. అర్బన్ టెర్రరిస్టులుగా మారిపోయారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ చేసిన దౌర్భాగ్యమే ఇవాళ ఇదిగో ఇంతమంది, నెల రోజుల్లో ఇంతమంది టెర్రరిస్టులను మనం పట్టుకోవాల్సినటువంటి అవసరము, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా టెర్రరిస్టులుగా మారడానికి కారణమే ఈ టెర్రరిస్టులు ఇచ్చినటువంటి ట్రైనింగ్, ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి ఈ అర్బన్ టెర్రరిస్టుల చర్య. మన దాంట్లో ఒక సుందర్ పిచాయ్ ఉన్నాడు, ఒక సత్య నాదెల్లా ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ చదువుకుంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసము ప్రపంచ వికాసానికి దోహదపడింది. వాళ్ళు ప్రపంచాన్ని బాగు చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి, డెవలప్ చేయడానికి మన యొక్క మేధో సంపత్తి బయట దేశాలకు వెళ్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేట్ అయినటువంటి ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ మేధో సంపత్తిని సంపాదించి బయట దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులతో సంబంధం పెట్టుకొని ఇక్కడ మన హిందూ పిల్లలు దేశ విదేశాల్లో పెద్ద పెద్ద పదవులు ఉండి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని దేశాన్ని అలాగే ప్రపంచాన్ని ఉద్ధరిస్తుంటే, వీళ్ళు మాత్రం ఉగ్రవాదం వైపు వెళ్ళి వీళ్ళకి మిగిలేదేంటి? ఆత్మాహుతి దాడుల్లో చనిపోవడమా, పోలీసు కాల్పుల్లో చనిపోవడమా, లేకపోతే జైళ్ళ పాలవడమా జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళని ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిందే. ఇంకొక విషయం నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. రాను రాను రోజులన్నీ కూడా చాలా ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. కాబట్టి గుమికూడి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండకండి. సాయంత్రం పూట కూడా నేను చూస్తున్నాను విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. ఆ ట్రాఫిక్ కి చెప్పనే వద్దు. నేను మాట్లాడుతున్నాను, గుంపులుగా ఉన్నటువంటి జనం మధ్య ఎక్కువ ఉండకండి. అలాగే అనుమానాస్పదమైనటువంటి కార్లు కానీ, స్కూటర్లు కానీ పాతబడిపోయిన ఎక్కడైనా సరే పార్క్ చేసి ఉన్నట్టయితే 100కి డయల్ చెయ్యండి, పోలీసులకి సమాచారం ఇవ్వండి. అలాగే ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఉన్నా, చర్యలు ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా 100కి డయల్ చేసి పోలీసులకి సమాచారం ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.